వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా టమాటో చట్నీ ఎలా చేయాలో చెప్తాను. చట్నీ రైస్లోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్ వేసుకొని మనం జీలకర్ర తీసుకుందాం. 1 టీ స్పూన్ ఫుల్ జీరా వేసుకోండి. ఇందులో మనం కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని వేసుకోవాలి. ఇవి వేగిపోయా తీసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి మనం ఇప్పుడు పుదీనా వేసుకుందాం. శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని పుదీనా వేసుకొని వేపుకోవాలి. వన్ కప్ పుదీనా ఇలా వాటర్ అంతా పోయే వరకు మనం వేగించుకుందాం. పుదీనా ఇలాగా వాటర్ అంతా పోయే వరకు వేసుకున్న తర్వాత మనం ఇందులోకి టమాటాస్ని యాడ్ చేసుకుందాం. టమాటో పుదీనా రెండు బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత మిక్సీ జార్ వేసుకొని మిక్సీ చేసుకుంటే పుదీనా టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం వెల్లుల్లిపాయలు 4 వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. చిన్న చింతపండు కూడా వేసుకుందాం. టమాటాని వేగించుకున్నాం కదా, అది కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఇలాగా ఉంటే సరిపోతుంది. కరుగుతా కొంచెం అంతే, చట్నీ రెడీ. దీనికి మనం కొంచెం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. పెట్టుకుంటాం ఇలాగా ఎండుమిర్చి గోపులు కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకొని ఇందులోకి మనం పక్కన వేసుకుంటున్నాం. స్టవ్ వేసుకుంటుంది. సూపర్గా స్మెల్ వస్తుంది. సేమ్ మనం కొత్తిమీర టమాటా ఎలా చేస్తామో పుదీనా టమాటా కూడా అలాగే చాలా బాగుంటుంది. రైస్లో కానీ టిఫిన్స్లోకి ఏ టిఫిన్ అయినా సూపర్గా ఉంటుంది చట్నీ. సో చూసారా, నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తాను అనుకున్నాను. టమాటా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా చాలా వీడియోస్ పెడతాను. రోజు డైలీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్. థ్యాంక్ యూ.